రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి పుష్పక విమానం ఎక్కి అయోధ్య పట్టణానికి వెళ్ళిపోయే ముందు భారద్వాజాశ్రమంలో దిగినప్పుడు 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి నేను కనపడకపోతే ప్రాయోపవేశం చేస్తానని భరతుడు ప్రతిజ్ఞ చేసిన కారణం చేత రేపు ఉదయానికి పుష్యమీ నక్షత్రంలో నేను కనపడకపోతే ప్రాయోపవేశం చేస్తాడు. కాబట్టి హనుమాను ముందు వెళ్ళి చెప్పి భరతుడిని కాపాడు అంటే రాముడి కన్నా ముందెళ్ళి వచ్చేస్తున్నాడు రాముడని చెప్పి భరతుడి ప్రాణములు కాపాడిన వారు స్వామి హనుమ. శ్రీరామాయణాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక ఆడదాని వలన కథ ముందుకెడుతుంది. ఒక్క హనుమ వలన ఎక్కడెక్కడ హనుమ నిలబడతారో అక్కడ చచ్చిపోయే వాళ్ళందరూ బతుకుతూ ఉంటారు. అది ఆనాడు కాదు, ఆనాడు అన్నారు బ్రహ్మగారు, ఈయన ఎక్కడుంటాడో అక్కడ మంగళం, ఈయన ఎక్కడుంటాడో అక్కడ శుభం. హనుమతో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆపత్కాలమునందు శ్రీరామాయణం మనకిచ్చినవి రెండు. ఒకటి, భయం వేసినప్పుడు స్నానం కూడా చేయకుండా చదువుకుని రక్షణ పొందవచ్చు ఆదిత్య హృదయం. కాంతారేషు భయేషు చ అని అగస్త్య మహర్షి చెప్పారు, వాల్మీకి మహర్షి చెప్పారు. రెండవది, భయం వేసినప్పుడు చేతిలో చీపురు పుల్ల కూడా లేకపోతే వేల్తో హనుమ అని రాసి అక్కడ నిలబడి హనుమని నమ్మి స్తోత్రం చేస్తే రక్షిస్తారు. ఉన్నారు పెద్దలు, ఎంతోమంది ఉన్నారు ఆయన చేత రక్షణ పొందినవారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామనామం చెప్పిన రామభక్తుడైన వాణ్ణి, రాముని మీద విశ్వాసం ఉన్నవాణ్ణి చెనకలేరు. హనుమ సర్వదా కాపాడుతుంటారు అలాంటి వాళ్ళని. వాళ్ళ జోలికిడితే ప్రమాదాలు వస్తాయి. సుందరకాండలో ఆయన గురించి చెప్తూ ఒక మాట అంటారు, అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోసి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం. హనుమయ్య అంటారు సుందరకాండలో చోట ఈ మాట, అనిర్వేద శ్రియో మూలం. ప్రతిదానికి నీరసపడిపోయి ఎలా అవుతుందండి అని చెప్పి ప్రతిదానికి బెంగ పెట్టేసుకుని అబ్బా అలిసిపోయానండి అనేవాళ్ళకి ఆ నిర్వేదం పోయి మళ్ళీ ఉత్సాహం కలగాలంటే, కార్యసాధకులు కావాలంటే, హనుమద్ అనుగ్రహాన్ని పొందాలంటే హనుమని ఉపాసన చెయ్యాలి జీవితంలో. అంతటి మహానుభావుడైన హనుమ ఇంత శక్తివంతుడయ్యుండి ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రభువుని ఒక సేవకుడు అనువర్తించినట్టే అనువర్తించారు. ఒక మంత్రి రాజు దగ్గర ఎంత మర్యాదగా ఉండాలో, ఎంత వినయంగా ఉండాలో అంత వినయంగానూ ఉన్నారు. అందుకే కిష్కింధకాండలో అన్ని దిక్కులకి వానరములను పంపించేటప్పుడు సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరములకు అంగదుణ్ణి నాయకుడిగా నియమించి పంపుతూ హనుమనొక్కరిని వెనక్కి పిలుస్తారు. నాయకుడు అంగదుడు, కానీ సుగ్రీవుడి నమ్మకం ఎవరి మీదో తెలుసా అండి? ఒక్క హనుమ మీదే. అందుకే పిలిచి హనుమని కౌగిలించుకుని ఒక మాట అంటారు, త్వయ్యేవ హనుమన్నస్తి దేశకాలాను వర్తన. నీకు మాత్రమే ఉన్నాయి హనుమ. ఏమీ ఉన్నాయి? దేశము కాలము ఈ రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించగలిగినటువంటి నయశ్చ నయ పండిత. ఈ నీతి, ఈ ప్రవర్తన సరళి, ఈ శక్తి నీకు తప్ప అన్యులకు లేదు. మిగిలిన వాళ్ళు ఎక్కడ ఎంత బలం చూపించాలో తెలియదు, అన్ని చోట్ల ఒకలా ఉంటారు. నువ్వు ఎక్కడ వంగాలో తెలుసు, ఎక్కడ నిలబడాలో తెలుసు. కాబట్టి నీ మీద మాత్రమే నేను నమ్మకం పెట్టుకున్నాను నాయనా, నువ్వే సీతమ్మ జాడ కనిపెట్టగలవు. ఇన్ని కోట్ల వానరములను పంపించాడు అన్ని దిక్కులకి, కానీ సుగ్రీవుడు నమ్ముకున్నది ఎవరినో తెలుసా అండి? ఒక్క హనుమని. ఎప్పుడైతే ప్రభువే అంత నమ్మి కౌగలించుకుని ఈ మాటలన్నాడో పొంగిపోయారు రామచంద్రమూర్తి. ఆయన గబగబా వచ్చి ఆ స్వనామాం కోపశోభితం, ఆయన తన చేతి ఉంగరాన్ని, శ్రీరామ అని వ్రాయబడినటువంటి ఉంగరాన్ని తీసి హనుమ చేతికిచ్చి, నాయనా దీన్ని, ఈ ఉంగరాన్ని అభిజ్ఞానంగా గుర్తుగా సీతమ్మకి చూపించు అని ఇచ్చారు. హనుమ యొక్క ప్రాజ్ఞత ఎక్కడుందంటే ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళినప్పుడు ఎక్కడ పెట్టుకుని పట్టుకెళ్ళారు. మహర్షి కిష్కింధకాండలో స్పష్టంగా చెప్పారు, నా ప్రభువు రామచంద్రమూర్తి చేతి ఆభరణం కాబట్టి దీన్ని నేను పరమ పవిత్రంగా పట్టుకెళ్ళాలి కాబట్టి అని వెంటనే ఆయన తన సిగలోకి దోపుకున్నారు. తల మీద పెట్టి పట్టుకెళ్ళారు ఉంగరాన్ని.
అంతటి వినయశీలి, అంతటి ప్రభుభక్తి పరాయణుడు, మహానుభావుడు. అటువంటి వారు సుందరకాండలో ఆయన బయలుదేరి వెళ్ళాలి. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణా చరితే పథి అంటారు మహర్షి. అసలు ఆ శ్లోకానికి ఉన్న గమ్మత్తు ఏమిటంటే అందులో ఎక్కడా హనుమ బయలుదేరుతున్నారని లేదు ఆ శ్లోకం. అది సుందరకాండకి ప్రారంభ శ్లోకం. కిష్కింధకాండలో ఉంది తప్ప హనుమ బయలుదేరుతున్నారని. సుందరకాండ ప్రారంభం చేస్తే సుందరకాండ ప్రారంభ శ్లోకంలో హనుమ బయలుదేరుతున్నారని లేదు, శత్రుకర్షణుడు బయలుదేరుతున్నాడని ఉంది. పైగా బయలుదేరుతున్నాడని లేదు, ఈయేష పదం అన్వేష్టం, ఈయేష ఆయన సంకల్పం చేశారు. లోకంలో మనసు సంకల్ప వికల్ప సంఘాతము అని వేదాంతం. మనసు ఎప్పుడూ ఉత్తినే ఉండదు, అది ఎప్పుడూ ఏదో ఆలోచన చేస్తుంటుంది. ఆలోచన అన్న మాటకు అర్థం ఏంటంటే ఒకటి పట్టుకోవడం, దాన్ని వదిలి ఇంకోటి పట్టుకుంటూ ఉండడం, అదే చేస్తుంటుంది. సంకల్పము వికల్పము ఈ రెండిటినీ చేస్తూ ఉంటుంది. ఈ రెండిటినీ చేయడంలో కూడా మనసుకి ఉన్న లక్షణం ఏమిటంటే ఒక క్రమం ఏమి ఉండదు. కాసేపు దీన్ని పట్టుకుంటుంది వదిలేస్తుంది, ఇంకో విషయాన్ని పట్టుకుంటుంది, కాసేపు దాన్ని పట్టుకుంటుంది వదిలేస్తుంది, ఇంకో దాన్ని పట్టుకుంటుంది, అలా తిరుగుతూనే ఉంటుంది మనసు. అలా తిరుగుతూ ఉండేటటువంటి మనస్సు ఇంద్రియములు కాని శరీరము కాని కష్టపడేటటువంటి విషయాన్ని నువ్వు చెయ్యి అని సంకల్పము చెయ్యదు. ఏష పదమన్వేష్టం చారణా చరితే పథి. సీతమ్మ జాడ కనిపెట్టలేక ఇన్ని కోట్ల మంది వానరులు ఇక్కడ ఉండిపోతే తానొక్కరే 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆధారము లేని ఆకాశ మార్గంలో వెడతాను అని నిర్ణయం చేసుకున్నారు. అందులో పిరికితనం కానీ అటు ఇటు భయం కానీ ఆలోచనలో నేను వెళ్ళగలనా అన్న అనుమానం కానీ లేవు.